ఉసిరికాయ దీపం ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అనే విషయాలు షేర్ చేయబోతున్నాను. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగే ఉసిరికాయకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామండి. ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తామండి. కార్తీక మాసం మొత్తం ఉసిరికాయ దీపం వెలిగించుకోవచ్చు. లేదు అంటారా, పర్వదినాల్లో అయినా కనీసం ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకోవాలండి. ఉసిరికాయపై దీపం వెలిగించడానికి పంచేంద్రియ ఒత్తి తయారు చేసుకోవాలండి. పంచేంద్రియ ఒత్తి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోండి, ఇలా 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా చేసుకోవాలి. ఇలా ఒక ఒత్తిలా చేసుకున్న తర్వాత ఇలాంటివి 5 చేసుకోవాలండి. ఈ 5ంటిని కలిపి మళ్ళీ ఒక ఒత్తిలా తయారు చేయాలి. దీన్నే పంచేంద్రియ ఒత్తు అంటారు. చూడండి, ఇలా చూపించిన విధంగా వస్తుందన్నమాట. ఇలా చేసుకొని నువ్వుల నూనెలో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నేను ఆల్రెడీ నువ్వుల నూనెలో నానబెట్టింది ఉంచాను, కాకపోతే మీకు చూపించడానికి ఇప్పుడు చేశాను. ఇలా ఒక ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకోవాలండి. స్టీల్ తీసుకోకూడదు, ఎందుకంటే స్టీల్ ఇనుముతో సమానం. ఇలా తీసుకొని గంధము కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. అలాగే 2 చిన్న ప్లేట్లు తీసుకుని వాటికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఈ చిన్న ప్లేట్లపై ఉసిరికాయ దీపం వెలిగించుకోవాలండి. ఇలా ప్లేట్లు కాకపోయినా ఆకుల్లో అయినా దీపం వెలిగించుకోవచ్చు, కింద మాత్రం పెట్టకూడదు. కొందరు తమలపాకుపై బియ్యం పోసి వాటిపై కూడా ఉసిరికాయ దీపారాధన చేస్తారండి. ఉసిరికాయ దీపారాధనతో పాటు ఉసిరికాయ దీపదానం కూడా చేసుకోవచ్చండి. ఉసిరికాయ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఉసిరికాయ తినడం వల్ల ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని చెప్తూ ఉంటారు. ఉసిరికాయపై దీపం వెలిగించడం వల్ల శివకేశవులు ఇద్దరు అనుగ్రహం పొందవచ్చండి. ఉసిరికాయ దీపారాధన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. అందుకే కనీసం ఒక్కరోజైనా లక్ష్మీదేవి ముందు ఈ ఉసిరికాయ దీపారాధన చేసుకోండి. చిన్న ఉసిరికాయలు కాకుండా చూడండి, ఇలా పెద్ద ఉసిరికాయలు తీసుకోవాలి. చిన్న ఉసిరికాయలు అయితే ఒత్తి నిలబడదు. అలాగే మచ్చలు లేనివి అంటే కష్టం అండి, కొంచెం బెటర్గా తీసుకోవాలి. దీపం వెలిగించడానికి 2 ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని చాక్తో మూటికి తీసివేయాలి. చూడండి, ఇలా తీసివేస్తే ఒత్తి నిలబడుతుందన్నమాట. ఈ మూటిక తీయకుండా కూడా చాలామంది దీపారాధన చేస్తారండి. గుడికి తీసుకెళ్లే ముందు కూడా ఇలా తీసి పెట్టుకోండి. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు ఏర్పడడానికి చిన్న కథ ఉందండి. అదేంటంటే, దేవతలకి రాక్షసులకి మధ్య జరిగే పెనుగులాటలో, అదే సంగ్రామంలో అమృతం అనేది 2 చుక్కలు నేలపై జారుతుందట. ఆ జారే అమృతపు చుక్కలే ఉసిరి చెట్లట. ఇలా చెక్కు తీసిన తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. 3 కానీ 5 కానీ బొట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయని శివలింగంతో పోల్చుతారటండి. ఎందుకంటే శివలింగంపై ఎంత నీరు పోసినా నిలబడదో, అలాగే ఉసిరికాయపై కూడా ఒక్క నీటి బొట్టు కూడా నిలబడదు. అందుకే శివలింగంతో ఉసిరికాయను పోల్చుతారు. ఉసిరికాయ దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. ఎందుకంటే ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వేస్ట్గా అయితే పారేయడం చేయకండి. ఉసిరికాయ దీపాలు ఎన్ని కావాలంటే అన్ని వెలిగించుకోవచ్చండి. ఉసిరికాయ దీపం నది స్నానానికి వెళ్తే అక్కడ కూడా వెలిగించుకోవచ్చండి. గుడిలో కూడా వెలిగించుకోవచ్చు. తులసి కోట దగ్గర కూడా వెలిగిస్తారు. అలాగే ఇంట్లో పూజ గదిలో కూడా వెలిగించుకోవచ్చు. పెద్ద ప్లేట్లో చిన్న ప్లేట్లు 2 సిద్ధం చేసుకొని వాటిపై పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకొని ఉసిరికాయలు పెట్టుకోవాలండి. వీడియో ఫస్ట్లో చూపించాను కదా పంచేంద్రియ ఒత్తులు, ఇదిగోండి ఇలా నువ్వుల నూనెలో నానబెట్టి ఉంచాను. వాటిని ఇప్పుడు ఉసిరికాయపై పెడుతున్నాను. ఇలా పంచేంద్రియ ఒత్తులు చేసుకుంటే ఉసిరికాయపై ఈజీగా నిలబడతాయండి. కార్తీక మాసంలో మనం ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉన్న ప్లేస్కి వనభోజనాలకు వెళ్తూ ఉంటాము. ఉసిరి చెట్టుకు ముందుగా మొక్కి తర్వాత వనభోజనాలు స్టార్ట్ చేస్తామండి. ఉసిరి చెట్టుకు ముందుగా పూజ చేసుకొని అక్కడ మనం చేసుకునే వంటకాలను నైవేద్యంగా సమర్పించి అప్పుడు వనభోజనాలు స్టార్ట్ చేస్తాము. 2 ఉసిరికాయలపై 2 ఒత్తులు పెట్టుకున్న తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఒత్తులు వెలిగించుకోవాలండి. దీపాలు త్వరగా వెలగకపోతే ఒత్తు చివర కర్పూరం పూసుకోండి, త్వరగా వెలుగుతాయి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ సమర్పించి పసుపు అక్షంతలు కూడా సమర్పించుకోవాలండి. పూలతో అలంకరించుకోవాలి దీపం మొత్తం. ఉసిరికాయపై దీపం వెలిగించిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది, అదేనండి ఒక వాసన వస్తుంది. ఆ వాసన పీల్చడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. ఉసిరికాయ దీపాలు ఎవరైనా వెలిగించుకోవచ్చండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఏం లేదు, అందరూ వెలిగించుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.